హలో క్రియేటర్స్, మీకు వ్యూస్ అనేది రావట్లేదా? సో వ్యూస్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మీ వీడియో అనేది మీరు చేసే కంటెంట్ క్రియేటర్స్కి మీ వీడియో అనేది రికమెండ్ చేయకపోవడం అనమాట. అంటే సజెస్ట్ చేయకపోవడం అనమాట. మరి ఎట్లా సజెస్ట్ చేస్తుంది బ్రో అనేసి మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తా, దాని తర్వాత మీకు ఇన్ఫర్మేషన్లోకి వెళ్తానమాట. సో ఎట్లా ఏం చేస్తే మన వీడియో అనేది అంటే మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో అదే కంటెంట్ క్రియేటర్కి మీ వీడియో అనేది సజెస్ట్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో ఎట్లా చేస్తే మన వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది అన్నది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసి దెన్ మీరు ఎట్లా చేయాలి ఏంటనేది క్లియర్గా చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే లేట్ చేయకుండా మన లైవ్ ప్రూఫ్లోకి వెళ్ళిపోదాం. సో నేనైతే యూట్యూబ్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తున్నా చూడండి, స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను కదా, ఈ విధంగా యూట్యూబ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సర్చ్ బార్ పై క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నా వీడియో అనేది టాప్లో ఎట్లా వస్తుంది ఏంటనేది మీకు లైవ్ ప్రూఫ్ చూపించబోతుంది అనమాట. తర్వాతనే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, సెర్చ్ బార్ పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి కైన్ మాస్టర్ అనుకుని నేను ఇట్లా నార్మల్గా ఇట్లా సెర్చ్ చేస్తున్నా. బర్త్డే వీడియో ఎడిటింగ్ అనుకుని ఇట్లా సెర్చ్ చేసా. సో సెర్చ్ చేసిన తర్వాత చూడండి కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తున్నా. స్క్రోల్ చేసిన తర్వాత చూడండి చూస్తూ మీకు లైవ్లోనే చూపిస్తాను అనమాట. మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తున్నా. స్క్రోల్ చేస్తే ఇట్లా వెళ్తున్న కొలది చూపిస్తాను మీకు. ఈ విధంగా ఇక్కడ చూడండి మన వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. చూస్తారు కదా, ఇక్కడ చూడండి లిచు టెక్ బ్లాగ్స్ అనేసి ఉంది. దాని తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కూడా లిచు టెక్ బ్లాగ్స్ అనేసి ఉంది. మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మన వీడియో అనేది ఇట్లా రికమెండ్ చేస్తున్నాయి. చూస్తారు కదా, ఇది కూడా మన వీడియో అనమాట. మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి అన్నీ కూడా మన వీడియోనే చాలా రికమెండ్ చేస్తున్నాయి అనమాట. ప్రూఫ్ అనేది చూపించిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్లోకి ఏదైనా వెళ్తానమాట. ఎందుకంటే మనం చేసే వీడియో అనేది జెన్యున్గా వర్క్ అవుతుందా లేదా ఏంటనేది క్లియర్గా చూపించాలంటే లైవ్ ప్రూఫ్ చూపించాలి కదా. సో మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో చూడండి ప్రతి వీడియో అనేది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ మన వీడియోనే రికమెండ్ చేసింది అనమాట. ఈ విధంగా మీ వీడియోస్ కూడా రికమెండ్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ అనేది చేయాలి. దెన్ మీకు వ్యూస్ అనేది ఎక్కువ రావాలి, సబ్స్క్రైబర్స్ కూడా రావాలంటే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఇక్కడ చూడండి బర్త్డే వీడియో ఎడిటింగ్ ఇన్ తెలుగు అనుకుని ఇట్లా ఏదో ఒకటి సంథింగ్ ఇట్లా చూడండి తెలుగు అనేసి టెంప్లెట్ అనేది ఇక్కడ తెలుగు అనేసి ఇట్లా సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మన వీడియోనే రికమెండ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి లిచు టెక్ అప్డేట్స్ అనేది ఇది మనం ఫస్ట్ మన మెయిన్ ఛానల్ అనమాట. మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి లిచు టెక్ బ్లాగ్స్, ఇక్కడ చూడండి లిచు టెక్ అప్డేట్స్. సో మన మెయిన్ ఛానల్ మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే సో ప్రతి ఒక్కటి కూడా నా 2 ఛానల్సే రికమెండ్ చేస్తున్నాను. మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి లిచు టెక్ బ్లాగ్స్, సో అంటే ఈ ఛానల్. సో ఈ విధంగా మీకు కూడా మీ ఛానల్ కూడా రికమెండ్ చేయాలంటే నేను చెప్పిన ప్రాసెస్ అనేది డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి. మీకు మంచి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారనమాట, మీరు వద్దన్నా సరే. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్లో వెళ్ళినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా లైక్ చేయండి అని కూడా నేను ఇట్లా అడగానమాట. మీకు నచ్చితేనే మీరు లైక్ చేస్తారు, దెన్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అంతే కదా. సో కనుక నేను సబ్స్క్రైబ్ చేయండి అని అడగను. నా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే మన ఛానల్ అనేది మీకు యూజ్ అవుతుంది అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ వీడియో అనేది రికమెండ్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ అనేది చేయాలి. మెయిన్ ట్యాగ్స్ అనేది మనం ఇవ్వాలన్నమాట. సో ఆ ట్యాగ్స్ అనేది ఎక్కడ మనం ప్రొవైడ్ చేయాలి బ్రో? వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు ట్యాగ్స్ అనేది ఇస్తాం కదా, అందులో ప్రొవైడ్ చేయాలి లేక ఎక్కడ ప్రొవైడ్ చేయాలి ప్రతి మన వీడియో అనేది రికమెండ్ చేయాలంటే అనుకుని మీకు అయితే డౌట్ అయితే రావచ్చు. సో అదే ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఆ ప్రాసెస్లో నేను చూపిస్తాను. అదే ప్రాసెస్లో మీరు కానీ చేసుకున్నారనుకోండి, మీ ఛానల్లో ఈ ట్యాగ్స్ అనేది పెట్టుకున్నారనుకోండి, డెఫినెట్గా మీకు మంచి వ్యూస్ అనేది ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మళ్ళీ నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ప్రాపర్గా చూపిస్తాను. మీరేం చేస్తారంటే మీ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి అక్కడ studio.youtube.com అనుకుని ఇట్లా సెర్చ్ చేయండి. ఆ వైటీ స్టూడియో అనేది క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసుకుంటే అంటే డెస్క్టాప్ మోడ్లో ఇట్లా ఓపెన్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకుంటున్నా. చూడండి ఇక్కడ ఆల్రెడీ నేనైతే ఇక్కడ ఓపెన్ చేసుకుని ముందుగానే పెట్టుకున్నా. ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక చాలా స్పీడ్గా చెప్పాలి కనుక, సో దానికోసం అయితే ముందుగానే నేను ఓపెన్ చేసుకున్నాను కనుక ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ చూడండి క్రోమ్ బ్రౌజర్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసి డైరెక్ట్ మన ఛానల్ది ఓపెన్ అయ్యేలా నేనైతే ఓపెన్ చేసుకుని పెట్టుకున్నా. మీరు కూడా ఈ విధంగా మీ ఛానల్ది డెస్క్టాప్ మోడ్లో ఇట్లా ఆన్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ ప్రాసెస్ మీ వీడియో అనేది రికమెండేషన్లో లేదా సజెస్టర్ రావాలన్నా
ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రాసెస్ అయితే ఒకటి ఉందన్నమాట. సో ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక పాపప్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఛానల్స్ అని కనిపిస్తుంది, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అసలైన ఆట అనేది ఇక్కడ మొదలవుతుందన్నమాట. సో ఈ ఆట కానీ మీరు నేర్చుకున్నారంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో మీకు వచ్చే వ్యూస్, మీకు వచ్చే సబ్స్క్రైబర్స్ అనమాట. ఆటోమేటిక్గా మీరు వీడియో పెట్టినా పెట్టకపోయినా, మీరు ఎలాంటి వీడియోస్ పెడుతున్నా సరే వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారనమాట. కనుక జాగ్రత్తగా వినండి. సో కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ట్యాగ్స్ అనేది ఉంది కదా, ఇక్కడ అంటే కీవర్డ్స్ అనేది. సో ప్రతి ఒక్కటి చూడండి, నా ఛానల్ది చాలా టైప్స్లో నేను పెట్టాను అనమాట, దాదాపు ఒక 10 అనమాట. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిచ్చు టెక్ తెలుగు అని ఒకటి పెట్టాను. ఇప్పుడు లిచ్చు టెక్ అప్డేట్స్ అనేది నేను మన ఛానల్ది మార్చాను కనుక సో అప్డేట్స్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను కనుక ఇక్కడ చూడండి అవన్నీ స్టార్టింగ్లో అప్పట్లో పెట్టాను కనుక ఇట్లా రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే ఇట్లా ఇది ఎరేజ్ చేసేస్తున్నా. సో చూడండి ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రెష్గా మన ఛానల్ని నేనైతే పెట్టుకుంటున్నా, మీరు కూడా ఆ విధంగా పెట్టుకోండి. బట్ స్టార్టింగ్లో ఇది ఉండాలన్నమాట. కనుక నేనైతే మీ ముంగటే నేను కూడా ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి స్టార్టింగ్లోనే. సో ఇట్లా జూమ్ అనేది అయ్యింది కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కిందికి వచ్చింది. ఇక్కడ చూడండి లిచ్చు టెక్ డిఫరెంట్ టైప్స్లో పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే. చూడండి అప్డేట్స్, సో ఇట్లా పెట్టుకున్నా దాని తర్వాత మళ్ళీ ఇట్లా బ్యాక్ వెళ్తున్నా. సో ట్యాగ్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్ని స్మాల్ లెటర్లోనే ఇట్లా పెట్టుకుంటాను చూడండి లిచ్చు టెక్ అప్డేట్స్. సో ఈ విధంగా మళ్ళీ ఇట్లా పెట్టుకుంటున్నా. సో దాని తర్వాత మళ్ళీ లిచ్చు అప్డేట్స్ అనేసి అంటే 10 అనేది అట్లా పెట్టుకోండి ఇట్లా అప్డేట్స్. సో ఈ విధంగా పెట్టుకున్నా. సో లిచ్చు అనుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. సో జస్ట్ ఇట్లా అంటే మన ఛానల్ది ఈ కీవర్డ్ సెర్చ్ చేసిన వెంటనే టాప్లో మంది వచ్చేయాలన్నమాట. ఆ ప్రాసెస్ కోసం ఈ కీవర్డ్ అనేది ఎంటర్ చేసుకుంటున్నా చూడండి లిచ్చు అనేసి ఎంటర్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా మీరు కూడా 10 అనేది ఈ విధంగా పెట్టుకోండి. దాని తర్వాత లిచ్చు టెక్ అనేసి ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా లిచ్చు టెక్ అనేసి పెట్టుకున్నా. సో ఈ విధంగా మీరు కూడా ఒక 10 అనేది ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి, ప్రతిదీ మీ వీడియో అనేది రికమెండేషన్లో వెళ్తూనే ఉంటుందన్నమాట. మీరు ఎటువంటి వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మెన్షన్ చేశాను కదా నేను. ఈ విధంగా మీరు కూడా ఇట్లా మెన్షన్ చేసుకుని ఇక్కడ లాంగ్ అయితే కాస్త ఎరేజ్ అనేది చేసుకోండి సరిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ కొన్ని ఎరేజ్ అనేది ఇట్లా చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇదైతే నేను ఎరేజ్ చేసేస్తున్నా. సో చేశాను. ఇప్పుడు చూడండి సేవ్ అనే దానిపై ఇట్లా క్లిక్ చేస్తున్నా. సో మీరు కూడా ఈ విధంగా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అన్నమాట. చూడండి మళ్ళీ సెట్టింగ్స్పై క్లిక్ చేసి ఇప్పుడు ఛానల్స్లోకి వెళ్తున్నా. ఇట్లా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మన సేవ్ అయిపోయింది చూస్తారు కదా. సో ఈ విధంగా మీరు కూడా ఈ ప్రాసెస్లో కానీ ఇది చేసుకున్నారనుకోండి, ఇదే SEO ప్రాసెస్ అనమాట. ఈ కీవర్డ్స్ అనేది మనం ఇస్తేనే మన ఛానల్కి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు. ఇది కానీ మీరు ఇవ్వలేదనుకోండి, మీరు ఎంత మంచి క్వాలిటీ వీడియోస్ లేదా ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ప్రొవైడ్ చేసినా సరే మీకు మంచి వ్యూస్ అనేది రావు, సబ్స్క్రైబర్స్ కూడా పెరగరనమాట. ఎందుకంటే మీ వీడియో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రికమెండేషన్లోకి వెళ్తేనే అండ్ యూట్యూబ్ ఆల్గోరిథం క్లియర్గా అర్థమైతేనే మీ వీడియోని రికమెండ్ చేస్తుంది అండ్ మీకు వ్యూస్ కూడా వస్తాయి అనమాట. కనుక ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటే డెఫినెట్గా మంచి సబ్స్క్రైబర్స్ మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడైతే నేను మొత్తం ఇట్లా బ్యాక్ వచ్చేస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ మీకు యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అంటే సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, యూట్యూబ్ నుంచి ఏ అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియో మీరు పొందాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అనేది పక్కా అవసరం. కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో మాత్రం చేయకపోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మేము ఒక మంచి వాల్యుబుల్ కమెంట్ అనేది పిక్ చేసి అండ్ కమెంట్ చేసి వెళ్తారని ఆశిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.